మీకే గాని ఈ 3 టిప్స్ తెలిసుంటే ఈ బిజినెస్ అనేది ఈజీగా చేయొచ్చు. మీ ముందు తీసుకొచ్చింది ఫుట్‌వేర్ బిజినెస్ ఎలా చేయాలో ఈ వీడియోలో క్లియర్ గా చెప్తా చూడండి. స్టెప్ నెంబర్ 1, మీ ఫుట్‌వేర్ అనేది తక్కువలో ఎక్కడ దొరుకుతుందో ఈ వీడియోలో చెప్తా చూడండి. మీకు ఢిల్లీకి వెళ్తే ఇందిరా లొకేషన్ లో బంచ్ ఆఫ్ షాప్స్ అనేటివి ఉంటాయి. దాంట్లో చాలా తక్కువ ధరలో మీకు ఫుట్‌వేర్స్ అనేటివి దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1 పెయిర్ వచ్చేసి 350 రూపీస్ మనం ఇక్కడ అమ్మితే అక్కడ వచ్చేసి 100 రూపీస్ మాత్రమే మీకు దొరుకుతాయి. స్టెప్ నెంబర్ 2, దానికి తగ్గట్టు లైసెన్స్ ఏం తీసుకోవాలంటే మున్సిపాలిటీ ఆఫీస్ లో లైసెన్స్ అనేది తీసుకోవాలి, ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి, జిఎస్టీ లైసెన్స్ తీసుకుంటే మీకు ఈజీగా ట్రాన్స్పోర్ట్ అనేది చేసుకోవచ్చు ఏ ప్రాబ్లం లేకుండా. ఇన్వెస్టిమేషన్ వస్తే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిల్డ్రన్స్ ఫుడ్ ఫేర్ వచ్చేసి 10 నుంచి 50 రూపీస్ మధ్యలో పడుతుంది. మీకు 100 పేర్స్ పర్చేస్ చేస్తే 500 నుంచి 1000 లోపలే ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ ఖర్చు వచ్చేసి 500 వేసుకునే అని 2000 లోపలనే అవుతుంది. 1 పెయిర్ వచ్చేసి 100 నుంచి 200 రూపీస్ వరకు ఈజీగా అమ్ముకోవచ్చు చిల్డ్రన్స్ ఫుడ్ ఫేర్ అనేది. స్టెప్ నెంబర్ 3, ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే 50,000 అనేది మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 1 పెయిర్ వచ్చేసి 15 రూపీస్ అనేది పడుతుంది. మీరు 13,000 పేర్స్ అనేవి వస్తాయి. ఇంటూ 100 రూపీస్ వంతులు అమ్ముకుంటే 3 lakhs అనేది ప్రాఫిట్ అనేది వస్తుంది. ట్రావెలింగ్ చార్జెస్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 60,000, మంత్లీ ప్రాఫిట్ వచ్చేసి 2,40,000 అనేది ప్రాఫిట్ అనేది వస్తుంది. ఇది అంచనా మాత్రమే. మీ మార్కెటింగ్ చేసుకుంటే ఈజీగా ఈ ప్రాఫిట్ అనేది గెయిన్ చేయొచ్చు. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.